ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చిన్న ప్రార్థన. పరమ తండ్రి పరిశుద్ధుడా, వందనాలు యేసయ్యా. కూడిన ఈ చిన్న కోడికను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పునరుద్ధాన దినంలో ఇంతవరకు అన్ని విషయాల్లో తోడున్నారు. బిడలను మమ్మలను సమకూర్చి నీ సన్నిధిలో నిలబెట్టుకున్నందుకు అయా, నిలబడేది మనుషుడే కానీ నా ఆత్మ మాట్లాడుతున్నదంతండి. మా ఆత్మ దీక్ష నిరుపేద స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు ఏమని మాట్లాడా? దైవ సేవకుల ద్వారా మందిరములో, సంఘములో నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికి కర్తలుగా చేస్తాను అని ప్రసంగం చేశారు. ఎవరు? సేవకులు. ఎలా ప్రేమించాలయ్యా అని నేను అడిగాను. దేవుని ప్రేమించటం అంటే నాకు తెలీదుగా, అసలు ఏ పదం ఏందో కూడా నాకు తెలీదు. సరిగా తెలుగే రాని బతుకు. అప్పుడు నేను అడిగినప్పుడు ప్రేమ అంటే ఏదో తప్పుగా భావించుకుంటారు కదయ్యా లోకంలో, సమాజంలో. ప్రేమించుట, నన్ను ప్రేమించు వారికి నేను ఆస్తికి కర్తలుగా చేస్తానని ప్రసంగం చేశాక నేను పాస్టర్ గారిని అడిగా, అమ్మ ప్రేమించటం అంటే లోకంలో ప్రేమ కాదు, వేరే కళ్ళతో చూసే ప్రేమ కాదు, ఆశించే ప్రేమ కాదు, మోసంతో ప్రేమించే ప్రేమ కాదు, కానీ నిజముగా ప్రార్థన చేయాలి, నిజముగా భక్తి చేయాలి, నిజముగా ఆయన ప్రేమించాలి. అప్పుడు ఆయన కర్తలుగా, ఆస్తికి కర్తలుగా చేస్తాడని పాస్టర్ గారు నాకు చెప్పారు. చెప్పినప్పుడు అవునా అని చెప్పి దాన్ని హృదయంలో పెట్టుకొని అదే రీతిగా నడుచుకోవటం. హల్లెలూయా. ఆయనకు నేను ఎందుకు అడిగానంటే నాకు అవసరం. ఆకలిగా ఉన్న వారికి ఆహారం అవసరం, దప్పికొని వారికి దాహం నీళ్లు అవసరం, కష్టాల్లో ఉన్న వారికి కష్టాలు తీర్చుకోవటం, మార్గం తెలుసుకోవటం అవసరం. అవసరమైన దాన్ని వదిలిపెట్టి అనవసరమైన దాన్ని పట్టుకొని ఏలాడినప్పుడు మనం ఫలించలేము. హల్లెలూయా. అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడంటే, వాక్యం మీకు తెలుసు, నేను చెప్పే ప్రతి మాట బైబిల్లో ఉందా లేదా తెలుసుకొని, తెలిసినట్లయితే దయతో, పొరపాటు ఉంటే నాకు తెలియపరచండి, ఇది కరెక్ట్ కాదు అంటే నేనేమి అనుకోను. నిజమేనంటే దేవుడు మిమ్మల్ని తప్పకుండా దీవిస్తాడు. హల్లెలూయా. ప్రతిదీ వాక్యానుసారంగా దేవుడు నాటిన విత్తనాలు. హల్లెలూయా. ఇత్తాలంటే సమృద్ధిగా గుప్పెట్లో విత్తనం ఉండాలి, అక్కడ పొలం ఉండాలి, అక్కడ విత్తనం ఉండాలి, అక్కడ సమయం ఉండాలి, పదులు ఉండాలి, అప్పుడు ఇత్తాలి. కానీ వచ్చిరాని ప్రార్థన, వచ్చిరాని పాటలు చేసి మనం దేవుని కాడ నిలబడలేము. హల్లెలూయా. కాబట్టి చదువుకున్న వాళ్ళని ఎందుకు అంటున్నానంటే, దేవుని చిత్తం అయితే ప్రయత్నం చేయండి. ఎందుకంటే దేవుడు మనకు కూడా అందరితో మాట్లాడి బోధ నేర్పిస్తాడు. కాబట్టి నేర్చుకున్న బోధలు ఏమన్నా నేను చెప్పే వాటిలో పొరపాట్లు ఉంటే మీరు కూడా చెప్పొచ్చు. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, ఎక్కడ ఓడిపోయావు అక్కడే గెలిపిస్తాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎక్కడ పడిపోయావు అక్కడే నిలబెడతా నిన్ను అన్నాడు. ఎక్కడ ఓడిపోయావో, ఎక్కడ అవమానపరచబడ్డావు, ఎక్కడ పేదరికంలో అలమటించావో, ఎక్కడ ఒంటరితనము, కన్నీళ్లు, దుఃఖం అనుభవించావు, అక్కడే నిన్ను ఘనపరుస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా. కనీసం ఈ మాటలైనా మనం నేర్చుకోకపోతే ఇంకా మనం గిలకల్లోతులో ఉన్నామా, మోకాళ్ళలోతు భక్తిలో ఉన్నామనేది మనలను మనం ప్రశ్నించుకోవాలి. పెద్ద పెద్ద ప్రసంగాలు, పెద్ద పెద్ద బోధలు, పెద్ద పెద్ద సేవకులు ఎంత ఇంతింత ఇంతింత వాక్యాలు ఇరిసి ఒలిచి అరటిపండులాగా మన నోట్లో పెట్టినా మాత్రం మనం అర్థం చేసుకోకపోతే, జీర్ణించుకోకపోతే, దాన్ని అమలుపరుచుకోకపోతే, ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎంత సేవకులు మారినా, ఎన్ని సంవత్సరాలు మారినా ప్రయోజనం ఏముంది? కాబట్టి ఏదైనా కానీ ఒక్క వాక్యానికైనా మన హృదయంలో నాటడానికి హృదయం అనే ఆలయమును సిద్ధపరచుకోవాలి. హల్లెలూయా. ఎవరు ఓడిపోయారు? ఎక్కడ ఓడిపోయారు? ఎవరిని దేవుడు లేవనెత్తాడు? ఎక్కడ లేవనెత్తాడు? ఎవరు సరిచేయబడ్డారు? ఎవరు పతనమైపోయారు? గ్రంథంలో చక్కగా ఉంది. హల్లెలూయా. దావీదును లేవనెత్తాడు దేవుడు. హల్లెలూయా. నిజమా అబద్ధమా? నిజమైతే అందరూ ఒకసారి దేవుని స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు అంటే ఏందో ఆయన బతుకేందో ఆయనకు తెలియని పరిస్థితిలో ఉన్న దావీదును లేవనెత్తాడు దేవుడు. అరణ్యంలో ఉన్న పడి ఉన్న గుర్తించాడు దేవుడు. హల్లెలూయా. మనసుల కోసం చేయలేదు,
లేదు. భక్తి కూడా అలా చేయాలి. మనం మనుషుల కోసం చేస్తే ప్రతిఫలం పొందలేం. దేవుని కోసం చేయాలి. అప్పుడప్పుడు నాకు ఈ ప్రాంతంలో వాళ్ళందరూ వస్తూ పోతుంటే అందరు ప్రశ్నిస్తారు, ఫలానా వాళ్ళు అట్టపాట పాడతారేంది, ఫలానా పాట అట్టేంది, రకరకాలుగా వాళ్ళకి వచ్చి రాకపోయినా ఇలాంటి వాటిలో లోకం భలే జాగ్రత్తగా ఉంటుంది. హల్లెలూయా. దేవుడి కోసం అక్కడ ఎవడు పాడట్లేదమ్మా. దేవుడి కోసం మేము భక్తి చేయట్లేదు. తండ్రి కోసం చేస్తున్నాం, దేవుని కోసం చేస్తున్నాం. హల్లెలూయా. మాసితో మనం మాట్లాడలేం. హల్లెలూయా. తగిన సమాధానం చెప్పగలగాలి. హెబ్రీ స్త్రీలు చాలా మెళకువ కలిగి ఉన్నారంట. హల్లెలూయా. హెబ్రీ స్త్రీలాగా మెళకువ కలగాలి, సురుకువ కలగాలి, భక్తి కలగాలి, జాగ్రత్తగా దేవుణ్ణి కూడా వెతకాలి మనం. అంతకు మించి ఎన్ని పాస్టర్లు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వారాలు, ఎన్ని ఉపవాసాలు చేసినా తెలిసి తెలియకుండా పొరపాట్ల మీద పొరపాట్లు మనకు మనం చేసుకుంటూ మన దేవుని మనం దుఃఖపరిస్తే దానికి మనమే బాధ్యులం. హల్లెలూయా. కనుక ఆ ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, సంసోను దేవునితో నడిచినంత కాలం ఒక్క గాడిద ఎముకతోనేనంట 1000 మందిని హతమార్చాడంట సంసోను అనే భక్తుడు. ఇట్లా జడలు అట్లా ఎదిలిస్తే ఫిలిస్తీ సైన్యం ఇప్పుడు ఎట్లా యుద్ధాలు జరుగుతున్నాయో, ఇరాను, అమెరికా, ఇస్రాయల్ దేశం, అప్పుడు అట్లా యుద్ధాలు జరిగాయంట. రాజ్యాల మీద రాజ్యాలు లెగిసేయంట, రంకెలు వేసేయంట, గర్జన మీద గర్జన చేసేది అప్పటి నుంచే ఉంది. ప్రతిదీ బైబిల్లో ఉన్నవే నెరవేరుతున్నాయి ఈరోజు. ఇలా జడలంట ఇక్కడికి ఉండేయంట. సంసోన్ గారికి తల వెంట్రుకలు ఎప్పుడు సవరం చేపించుకున్నదే లేదంట పుట్టిన మొదలుకొని. అలా పెంచారంట తల్లిదండ్రులు. అయితే ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల మీద వచ్చే శత్రులు అలా అంటే సరే, అలా 50 మంది పడేవాళ్ళు. ఇలా అంటే ఈ రెక్కతో ఇలా 50 మంది పడేవాళ్ళంట. దేవుని బలము చేత నింపబడి ఉన్నాడు. హల్లెలూయా. మెల్లిమెల్లిగా క్రమక్రమంగా దిగజారి ఒక యేష్య చేతిలో పడిపోయి తనలో ఉన్న బలము చెప్పేసి తను పతనమైపోయినప్పుడు ఒక దేవత గుడిలో కట్టేసి గొలుసులతో బంధించి ఆ గుడ్లని పీకేసి ఆయనను హేళన చేసి దొరికాడ్రా మనం ఆ రోజు బక్రా చేసుకుందామని అందరూ హేళన చేస్తున్న సమయంలో ఒక్కసారి ఇట్లా ఆ గుడ్డి కళ్ళతో ఆకాశమందు చూసి, ప్రభువా చివరి దశలోనైనా ఒక్కసారి నాకు విజయం దయచే ప్రభువా, నేను చచ్చిన ఈళ్ళను నాతో పాటు చంపివేయి ప్రభువా, నూతన బలం నాకు ఈ ప్రభువా అని ఆ గుడ్డి కళ్ళతో ఆ కన్నీళ్లతో వట్టి ఆ తంబాలకు కట్టేసి ఉన్న ఆ బాధలో అడిగాడంట దేవుడు. కానీ నూతన బలం ఇలా ఎదిలిచ్చే ఎన్నో 100 స్తంభాలు కలిగిన దాగోను దేవత గుడి అంట ఒక్కసారిగా కుప్పకూలిపోయి, అందులో హేళన చేసేవాళ్ళు, గుడ్లు పీకిన వాళ్ళు, కొడుతున్న వాళ్ళు అందరూ ఆయనతో పాటే నశించిపోయి గుడితో సహా కూలిపోయిందంట. హల్లెలూయా. కొంచెం ప్రార్థన వచ్చినా, కొంచెం ఆశీర్వాదం వచ్చినా, కొంచెం దేవుని కలిగి ఉన్నా మనం హెచ్చించుకోకూడదు. మొదటగా రెండోది తగ్గించుకోవాలి, దాన్ని నిలబెట్టుకోవాలి, ఆ భక్తిని కాపాడుకోవాలి, ఆ భక్తిని నిలబెట్టుకోవాలి. అప్పుడు అంచెలుగా దావీదు వలె మనలను దేవుడు లేవనెత్తుతాడు. హల్లెలూయా. మా పెద్ద అల్లుడు మాలేసుకున్న రమ్మని నాకు కబురు చేస్తే నేను బట్టలు కొనుక్కున్నా. ఒకసారి కొనుక్కొని బియ్యం లేక ఒక 2 మానికలు ఏమన్నా బదులు తెచ్చా. ఆ బట్టలు బియ్యం ఒక బొచ్చులో పెట్టి తలుపు వేయకుండా అదలా లేటుగా నేను వెళ్ళిపోయా. చాలా పోయిన తర్వాత గుర్తొచ్చింది, బియ్యము అంతే ఉన్నాయి, బట్టలు అంతే ఉన్నాయి, ఇంటికి తలుపు లేదు. నేను మనసులో అనుకున్నా, పాటమే లేటుకు పోయా కదా, అవి కుక్కలు తింటాయో ఎవరైనా నూకుతారో, తలుపులు లేవు, ప్రభువాన్ని కాపుదల దయచేయ. వచ్చేసరికి ఎవరేం కదిలేదు. ఎందుకంటే ప్రతిదీ అట్లా నమ్ముతా, అట్లా చేస్తా నేను. ప్రతి ఒక్క దానికి దేవునితోనే అడుగు వేస్తా, దేవునితోనే అడుగు ముగిస్తా. నేను మిరపకాయలు కోసుకున్న బాధలు వచ్చాయి ఇంటికి. అందరు వెళ్ళిపోయిన తర్వాత నేను కొనుక్కొని బట్టలు బియ్యం తెచ్చి ఆడపెట్టుకొని ఊరికి పోవాలి కదా అని చెప్పి హడావుడిగా పోయాను. అక్కడ తలుపు లేదు. దేవుని కంచె మన గృహం చుట్టూ, మన బిడ్డల చుట్టూ ఉండాలి అంటే కంచె వేసుకోవాలి. ఏ కంచె? ప్రార్థన అనే కంచె. ఎంత కంచె వేసినా సమస్యలు రావు అని కాదు. హల్లెలూయా. ఆ సమస్యలోనే మనము దేవుని వెతికినప్పుడు దేవుని విలువేందో, జీవితం విలువేందో, కుటుంబం విలువేందో, బ్రతుకు విలువేందో, భక్తి విలువేందో, శక్తి ఎంతో మనం పొందుకోగలం. హల్లెలూయా. కష్టాల మీద కష్టాలు వస్తున్నాయని నిరాశ చెందిన
ఆశ తీర్చే సమయం వచ్చినప్పుడు మనం నలుకుగా నమ్మకంగా యథార్థంగా దేవుని ఎదుట నిలబడినప్పుడు సమయం వచ్చినప్పుడు తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. అందుకనే లాస్ట్లో కూడా దేవుడు సంసోనును విజయంతో ముగించాడు. తన జీవితాన్ని మరణపు స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆ విజయంతోనే చూశాడు. ఎవరు? ఆయన దేవుని చేత ఏర్పరచుకున్న కుమారుడు. నా పేరు పెట్టబడిన నా ప్రజలు, నా పేరు పెట్టబడిన నా జనులు అంటున్నాడు దేవుడు. మిమ్మల్ని ఓటమి పాలు కానిను. ఓటమి వలే ఉంటుంది, భయం వచ్చినట్టే ఉంటుంది, వచ్చి పడ్డట్టే ఉంటుంది, ఇరుకుల్లో మనం ఇరుకున్నట్టే ఉంటుంది, బంధించినట్టే సమస్యలు, విరుకులు, ఇబ్బందులు, పేదరికం ఒకసారి మనను చుట్టూ బంధించి ఉచ్చులో వేసినట్టే ఉంటుంది. ఎందుకంటే ఆ పరిస్థితిలో మనం ప్రార్థన చేసుకొని ఏ ద్వారం తెరుస్తావు ప్రభువా, ఎవరితో మాట్లాడతావు ప్రభువా, ఎటు నాకు దారి చూపిస్తావయ్యా, ఎవరిని నాకు ముందు తీసుకొచ్చి నిలబెడతావు ప్రభువా, నేను ఎవరి కాడపై చేయి సాచని ప్రభువా అని అరవటానికి, గుడ్డివాడు అరిసినట్టు అరవటానికి. హల్లెలూయా. కళ్ళు లేకపోతే పడి ఉండి తింటే నాకేం పోయింది, ఆయన పలకట్లేదని అనుకోలేదు పుట్టు గుడ్డివాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నిలబడు నిలబడు నిలబడు. ఒకటే కేకలు, నిలిచి చూపు ఇచ్చే వరకు ఆయన కేకలు మానలేదు. ప్రార్థన మనము కూడా మానకూడదు. హల్లెలూయా. ఏ విషయం కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఏ సమస్య కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఇడవకూడదు. హల్లెలూయా. మిరపకాయలు పోయి వచ్చాయి ఎండలో, 2 ఇళ్ళ మధ్య గొంది ఉందిగా, మిరపకాయలు నేను తొడాలు తీసుకుంటా. ఇంతెత్తు పాము, ఇంతెత్తు చుట్టూ ఉంది, ఇంతెత్తులో పడిగి ఉంది. నేను అస్సలు ఆ మిరపకాయల గోల కానీ ఆ మంట కానీ నా బాధ కానీ. మా పెద్దమ్మాయి పని మనిషిగా వెళ్ళిపోయింది, చిన్నమ్మాయి పని మనిషిగా వెళ్ళిపోయింది, ఇంకా చిన్నమ్మాయి ఏమో పని వచ్చి రాని పనిలో ఉంది. నాకేమో అన్ని బాధ్యతలు, గ్రూపులని, ప్రార్థనని, బడి అని, పొలం అని, పంచాయతీలని. నాకు ఇట్లా ఒక ముద్ద నిలబడి అన్నం తినే టైం కూడా ఉండలేదు. నాకేమో కుక్క గరిసింది కిష్ట వాళ్ళ ఇంటికాడ. చాలా బాధలు పడుతున్నా, చాలా ఇబ్బందులు పడుతున్నా. హోళీ పండగ ఆ రోజు చాలా గొడవ అవుతుంది, అటు కొట్టుకుంటున్నారు. నాకెవరితోటి ఏం పని, నా పని నేను చూసుకోవాలని ఆతల బాల ఎండలోనే ఆ గొంతులో మిరపకాయలు పోసుకుని తొడాలు తీసుకుంటున్నా. ఎప్పటి నుంచి నేలకు జాపుతుందో పాము నేను చూసుకోలే. అది పుస్ 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 అంటుంది. నా స్వరంతంలో నేను ఇట్టిట్ట ఇదిలించుకుంటున్నా, వేసుకుంటున్నా. అది ఎంతసేపు నుంచి ఇట్టిట్ అంటుంది. తొడాలన్నీ అయిపోయినాయి. ఇంకా ఇటు పోసి ఇట్లా వేద్దామని వాళ్ళకి ఇంతెత్తుకు వచ్చింది పడిగా. అది చుట్టుకొని ఉంది. నేను ప్రార్థన ఏం చేసుకోవట్లా, ఏడ్చుకుంటున్నా. ఈ బిడ్డ చూస్తే ఇట్ట పని మనిషిగా వెళ్ళిపోయింది బంధువుల ఇళ్ళలో. ఈ బిడ్డ చూస్తే మిరియాలగూడెం, ఆ బిడ్డ చూస్తే హైదరాబాదు, ఫోన్లు లేవు, కానీ కూడా ఉపయోగం లేదు, నేను గొడ్డు రాలయ్యాను అని నా హృదయ వేదనతో, నా కడుపు కోతతో ఏడుచుకుంటూ నేను మిరపకాయలు వేసుకుంటే చేలో మిరపకాయలు ఉన్నాయి, ఎండలు, నేను ఎటు పోయినా ఒక్కదాన్ని. నా బాధ నేను పడుతూ నేను ఏడుస్తూ నా పని చేసుకుంటా. కానీ దేవుని కంచె నా చుట్టూ ఉంది. హల్లెలూయా. మనిషిలాగా స్టార్టింగ్ మనిషిలాగా మాటే మాట్లాడలేదు. దాని సైగలు అసలు మామూలు లేవు, పాము సైగ. ఇంత పొడుగు తీసుకుంది నేలక, ఏం కావాలి ఇంకా 7 అన్నట్టు ఎక్కిరించినట్టుంది. దాన్ని చూస్తుంది. అది భయం అనిపిలా, బాధ అనిపిలా, అదురు అనిపిలా, గట్టిగా నీళ్ళకపోయాయి. నేను కూడా ఒక్కసారి పేరువా పేరువా అన్నా అనుకుంటే ఇట్లా ఇంకా గట్టి నీళ్ళు పోయాలకే అది ఆ గోడల్లోనే దూరింది. ఇంక నాకు కాని రాలేదు. బాగా బాధపడ్డా. ఏడిస్తే సైతాన్ని ఎట్ట ఏడిపిస్తుందా అనిపించింది. హల్లెలూయా. నేను ఏడుస్తుంటే దానికి ఒక జోకుగా ఉంది, అందుకనే మనం ప్రతి దానికి ఆడకూడదని నేను తర్వాత తెలుసుకున్నా. అంతకుముందు నోరు తెస్తే కన్నీళ్ళు బుగ్గలే నాకు. ఆ ఎస్తేరమ్మ కన్నీళ్ళ ప్రార్థన చాలా మంది నన్ను అన్నోళ్ళు, మన ఊళ్ళో చాలామంది సంఘస్థులు, జనులు, చుట్టాలు ఉన్నారు. కానీ ఏడుస్తేనంట ఇంకా ఏడిపిస్తుందంట సైతాన్. ప్రతి దానికి ఆడకూడదు అని పాస్టర్ గారు వాళ్ళు ప్రసంగం చేశారేమని. నవ్వుటకు సమయం కలదు, ఆడటకు సమయం కలదు, పని చేయుటకు సమయం కలదు, నిద్రించుటకు సమయం కలదు, ఆహారం తినుటకు సమయం కలదు అని చెప్పి వాళ్ళు ప్రసంగం చేశారు. అప్పటి నుంచి చాలా నేను కంట్రోల్ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తా. ఆ కన్నీళ్ళకి దేవునికి విలువిస్తుంది, కానీ జనాలకి లోపు అవుతుంది, అలుసు అవుతుంది. ఆ కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి దేవునికి తెలుసు, కానీ జనాలకి ఎక్కరింతలు పాలుగా ఉంటాయి. కాబట్టి చాలా కంట్రోల్ చేసుకున్నాను. అంతకుముందు ఏర్లై పారే, కనీసం ఒక బిందె నీళ్లు కారి ఉంటాయి నేల తల్లి పైన, నేను ప్రభుని ఎరిగిన నాటి నుండి. అందుకని నేను ఏం చెప్తున్నానంటే, అమ్మా ఎప్పుడైనా ఏడవటం ప్రార్థన, కన్నీటి ప్రార్థన సమయం వచ్చినప్పుడు కన్నీరు మనకు తెలియకుండానే వస్తాయి.
అది వేరే విషయం, మనం ఏడవాల్సిన పని లేదు. కానీ ప్రార్థన అనేది మెళుకువతో చేయాలి. నేను ఆ రోజు మెళుకువగా చేయకుండా నేను బాగా దుఃఖ సాగరంలో మునుగుతున్నా. నా భర్త పోయాడు, నా పిల్లలు పోయారు, నేను ఒక ఒంటరిని అయిపోయాను, నేను నా గతి అంది, నా ఇల్లు అంది, అదే ఇదే నా బాధ అంతా అక్కడ ఎల్లగప్పుకొని ఉక్కిళ్ళు పెట్టుకొని ఏడ్చుకుంటూ నేను మిరపకాయలు తొడాలు తీసుకుంటున్నా. పక్కనే చేరింది సైతాను. సాకులు చెప్పిన వాక్యం వెంటనే గుర్తుకొచ్చింది. అప్పుడే నేను ప్రార్థన చేసుకున్నాను, నిజమే ప్రభువా నీకు కంచి ఉందయ్యా, నా పనిలో నేను ఇట్టంటే నేను దాని కాడపోయి దాన్ని అసలు దాని తల మీద పడేదే నా చేయి. దగ్గరే ఉంది, ఎంతో దూరం ఇట్లే ఉంది, పక్కనే ఉంది, చక్కగా ఇంటుంది, నా కన్నీళ్ళు మొత్తం చూస్తుంది. పెద్ద పాము, ఇంతలా పాము, చాలా పెద్ద పాము. నాకైతే రెండు కళ్ళు సార్లు లేదు, చూడలేదు, చూడాలని కూడా అనిపించలేదు. దేవుని కంచె దేవుని బిడల చుట్టూ ఉన్నంతకాలం ఏమీ కాదు. హల్లెలూయా. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ భయపడకూడదు. ఎందుకంటే దేవుడు చెప్తున్నా, నా కుమారి నువ్వు భయపడకు, నా కుమారుడా నువ్వు భయపడకు, నేను ఉన్నాను, నేను లేను అని అంటే నువ్వు భయపడు. హల్లెలూయా. నమ్మకము భయము పోవాలి. నమ్మకము మనం నిలబెట్టుకున్నప్పుడు ఏ పని చేసి నువ్వు ఒక ప్రార్థన అంశముగా పెట్టుకొని ప్రార్థన చేయండి. ఒకటే అంశం, ఇది జరగాలి ప్రభువా, లేదంటే ఇది ఏముందో నీ చిత్తం నాకు తెలియపరచు ప్రభువా. నా వల్ల పొరపాటు ఉందా, సైతాన్ శోధిస్తుందా, లేకుంటే ఎవరైనా దీన్ని అడ్డగిస్తున్నారా, దీన్ని ఎందుకు జరిగించట్లేకపోతున్నావు, ఇలాంటి ప్రార్థనలు నేను ఎన్నో చేశాను. హల్లెలూయా. అందుకనే కొన్ని విజయాలు చూసి ఘనతలు చూసిన తర్వాత కొన్నిట్లో ఓడిపోక తప్పలేదు. హల్లెలూయా. ఓటమిని కూడా దేవుడు అంగీకరించమన్నాడు వాక్యంలో, బైబిల్లో. అందుకని అది కూడా నేను నిజంగా ఓటమి అంటే అసలు నా మనస్సు ఒప్పుకొని బాగా పవర్ కల్లా మనస్సు నాది. నేను హాస్పిటల్ చుట్టూ, స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ ఈ కిడ్నీ బేరం పెట్టి కిడ్నీ అప్పుల కోసం నేను అక్కడక్కడ తిరుగుతున్నప్పుడు, నేను ఎక్కడ పోతున్నా నాకో తెలియని గమ్యం లేని పరిస్థితిలో నేను ఉన్నప్పుడు ఫుల్ పవర్ గుల్లా లేడీ అని చెప్పారు నాకు వాళ్ళు. విలేకరులు, పోలీసులు స్టేషన్ కాడ నన్ను ఫుల్ పవర్ గల లేడీస్ అని చెప్తున్నారు వాళ్ళు. కానీ దానికి అర్థం అప్పుడు నాకు తెలియదు, 15 ఏళ్ళ 20 ఏళ్ళ క్రితం విషయం ఇది. నేను ఎలా ఉంటానంటే ఫుల్గా పట్టుదల కలిగి, బాగా భారం కలిగి, పట్టుదల కలిగి సాధించే మనస్సు నాది. ఓర్చుకునే మనస్సు కాదు, ఒక మాట కూడా పడని మనస్సు నాది. అయితే సంఘములో సేవకుల ద్వారా నేర్చుకున్న తర్వాత మెత్తని హృదయం దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. మెత్తని హృదయం ఇచ్చిన తర్వాత దేవుడు లేవనెత్తాడు. హల్లెలూయా. అంత మటుకు దేవుడు మనలను పట్టుకోడు ఎవరికైనా సరే. అందుకనే ఒక మాదిరిగా, ఒక పాత్రగా, ఒక సాక్షిగా ఈ సన్నిధిలో నిలబెట్టి ఏం చెప్తున్నారంటే, పాస్టర్ గారు నీకన్నా ఎక్కువ ఎవరమ్మా ప్రసంగాలు నేను వింటున్నాను, మేము వింటున్నామని వీడియో చూసిన వాళ్ళు ఎస్తేరమ్మ ప్రసంగం ఫుల్ పవర్గా ఉందని చెప్తున్నారు. హల్లెలూయా. యూట్యూబ్ ఛానల్లో విన్నవాళ్ళు, చూసిన వాళ్ళు చాలామంది చెప్తున్నారు చక్కగా ప్రసంగం చేయగలుగుతుంది, చక్కగా నడిపిస్తుంది. అందుకనే ఆమెకి ఇంకా దేవుని ఆశీర్వాదం ఇంకా కావాలి, ఇంకా నా కొరకు ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. హల్లెలూయా. నేను గొప్పతనం కోసం చెప్పట్లేదు, కానీ ఉజ్జీవం అనేది బయట నుంచి రాదు. ఎవరో వస్తారు, ఏమో చేస్తారు, ఏదో తెస్తారని ఆశపడి మనలను మనం బలపరచుకోవాలి, మనలను మనం కాపాడుకోవాలి, మనలను మనం నిలబెట్టుకోవాలి, మన కుటుంబాలను నిలబెట్టుకోవాలి, మన భక్తిని నిలబెట్టుకోవాలి, మన సాక్ష్యాన్ని నిలబెట్టుకోవాలి, మన జీవితాన్ని లోకంలో జ్యోతుల వలె కనబడాలి. హల్లెలూయా. అప్పుడు జనాలు చాలామంది ఏడుస్తారు మన పైన, వీళ్ళు భక్తులంట, మాట అంటే పడరంట, ఇలా అదంట, ఇది అనుకున్నవన్నీ ఆశీర్వాదాలే. హల్లెలూయా. ఎవరు ఎన్ని అంటే అన్ని దీవెనలు మన తల మీద పోయబడతాయంట దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. మాట అన్న వాళ్ళకి 10 మాటలు మనం అన్నప్పుడు ఒక్క ఆశీర్వాదం కూడా రాదు. కానీ దేవుని వాక్యానుసారంగా చూసినప్పుడు 1కి 4 మన మీద గాయించో లేనిపోనివో నిందలు వేసినప్పుడు అది నిజమో వట్టిదో తెలియక చాలామంది మన మీద బురద జల్లినప్పుడు దేవుడి బిడ్డలంట, వీళ్ళ భక్తులంట, వాళ్ళ పని అట్టయింది, వీళ్ళు ఓడిపోయారు, వీళ్ళు నష్టపోయారు, వీళ్ళు కష్టపడ్డారు ఏందని అనుకున్న వాళ్ళు ఎదుట, అందుకే దేవుడు ఓడిన చోటే గెలిపిస్తా, పడిపోయిన చోటే లేవనెత్తుతానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే మనము గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం కాబట్టి మనం వ్యర్థులం కాం. తెలివి, అందుకనే బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు నాలో గుప్తమై. జ్ఞానం కావాలి, బుద్ధి కావాలంటే అడగాలి. అడగండి అమ్మ కూడా పెట్టదు, ఏది కూడా పెట్టదు. అడుకుంటే పిల్లలు ఆడుకొని అనుకుంటారు, వాళ్ళు సోలిపోయి శ్వాసపోయి పండుకున్నా పొద్దుదాన్న తింటారులే పండుకొని అనుకుంటా. ఎందుకంటే వాళ్ళకి అడిగితేనే తల్లి అన్నం పెడుతుంది. అలాగే మనం దేవుని కాడ అడిగేవారిగానే ఉండాలి, నేర్చుకునేవారిగానే ఉండాలి, వాక్యం ఇసుకు పడకుండా వినేవారిగా ఉండాలి.
అప్పుడు ఒక్క ఒత్తి వెలిగించి, ఇక్కడ ఎన్ని ఒత్తులు వెలిగించాం మనం. నువ్వు వెలిగి ఇంకొకళ్ళని వెలిగించు, నేను వెలిగి ఇంకొకళ్ళని వెలిగించాలి. అలాగే వెలిగించాలే కానీ మనమే మారకుండా, మన బ్రతుకులే మారకుండా, ఏదో ఇన్ని మేలులు చేసిన దేవుని పక్కన పెట్టి ఏదో ఒక లోటు, ఏదో ఒక ముళ్ళు, ఏదో ఒక కొరత, ఇల్లు అన్నాక, కుటుంబం అన్నాక, మనిషి అన్నాక బాధలు అనేది అందరికీ ఉంటాయి. పెద్ద పెద్ద భక్తులకు ఉన్నాయి, పెద్ద పెద్ద సేవకులకు ఉన్నాయి. అసలు సేవకులకు ఉన్న గతాలు తెలిస్తే చాలామంది అదురుపోతారు. కానీ వాళ్ళు సమర్పించుకున్నారు కనుక దేనికి లెక్క చేయరు, దేవుని పని ముందుకు తీసుకెళ్తారు. వాళ్ళు దేవుని కొరకే పరుగెత్తుతారు. కాబట్టి మనకుంటాయి బాధలు, కానీ దాన్ని ఇన్ని మేలులు చేసిన దేవుడు, ఇన్ని సహాయం చేసిన దేవుడు, అవి కూడా మనం కృతజ్ఞత కలిగి ప్రార్థనలో పెట్టుకొని, ఇది చేసిన దేవా, ఇది కూడా చేయి నాయన, వాళ్ళకి ఇలా చేసావు, వీళ్ళతో ఇలా మాట్లాడదాం, పలానా సేవకుడితో మాట్లాడు, పలానా భక్తుడితో పలానా బిడ్డతో మాట్లాడదాం, మాతో కూడా మాట్లాడు ప్రభు. అది ప్రార్థన అంటే. హల్లెలూయా. కానీ ఈ ప్రార్థన సమయానికి బిర్రుగా తిని నిద్రలో పోయి మనం ఏం చేస్తున్నాం మనకు తెలియకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఇటు పాతాళానికి, అటు సైతాన్ కాడికి పోతుంది. ప్రార్థన పోతే సైతాన్ కాడికి దేవుని రాజ్యం చేరదు. ఆ ప్రార్థన కూడా నాకు సాకులు చెప్తేనే నేను నేర్చుకున్నా. నా పేరు దిగులమ్మని పెట్టారు. వచ్చే పాస్టర్లందరూ నా ముఖం చూసి, ఎస్తేరమ్మ కాదు నీ పేరు దిగులమ్మని పెట్టాలంటే సరేందే కానిమని చెప్తున్నా. ఒకటే బాధ, ముఖంలో చిన్న సంతోషం కూడా ఎరగని జీవితం కదా. నా ముఖం చూడగానే దిగులమ్మ అని పెట్టేవాడు. సరే కానీలేండి అమ్మ, దిగులమ్మ కాదు, ఇక్కడ నుంచి నువ్వు ఒక స్తంభముగా నిలబడబోతున్నావు దేవుడు చెప్పాడు అని చెప్పారు మైకేల్ పాస్టర్ గారు, విశాఖపట్నం నుంచి వచ్చిన ఆయన. స్తంభం అంటే ఏంది బియా అన్న, సంఘానికి ఒక స్తంభముగా 4 స్తంభాలు ఉన్నా కానీ పోటీ రాని ఒకే ఒక మూల స్తంభముగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు అని చెప్పాడు ఆ రోజు. ఎందుకు ప్రభు అని చెప్పి నేను ఆ రోజు దేవుడిని అడగలేదు, పాస్టర్ బియా అని అడిగా. అమ్మా, నీకు దేవుని ప్రణాళిక ఉంది, నువ్వు మారాలి, ఇంకా నువ్వు పాత గతంలో ఉన్నావు, ఇక్కడ నుంచి నువ్వు నూతన పరచబడాలి, దేవుడు నీకు చెప్పమన్నాడు అని చెప్పాడు. హల్లెలూయా. ఆ రోజు సోనాబాయి చిన్న కుమారుడు పేరు పెడుతున్నాం. ఆ రోజు ప్రార్థన వాళ్ళ ఇంట్లో వచ్చాడు విశాఖపట్నం పాస్టర్ గారు. ప్రతిదీ దేవునితోనే ముగిస్తా, దేవునితోనే ప్రారంభిస్తా, దేవునిలోనే నేర్చుకుంటున్నా, దేవునితోనే ఉంటాం కనుక దేవుని దయ వల్ల అన్ని విడుదలై ఒక్క ముద్దన్న ఒక 4-5 ఏళ్ల నుంచి తినగలుగుతున్నాను. హల్లెలూయా. ఒక 10-15 సంవత్సరాలు నిద్ర ఎట్టుందో, అన్నం ఏం తిన్నానో ఈ సన్నిధిలో ఉండి అంటున్నాను. మీరు నమ్ముతారో నమ్మరో, హర్షంభ్య ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు ఎప్పుడు పడ్డావమ్మా అని చెప్పాడు. ఒకరోజు సాక్ష్యం చెబితే ఏం తిన్నానో ఏం తినలేదో అది ఆ తండ్రికి మాత్రమే తెలుసు. ఆ తండ్రే చూశాడు నాకు. అసలు ఇవన్నీ నీళ్లు తాగితే అన్నీ కరుసుకుపోయి పొట్ట పేగులు తాగనిచ్చేయి కావు, బయటికి వస్తూ ఉండే ఒక్కోసారి నీళ్లు. నాకు అన్నం అనేది ఇటు దాటిపోయేది కాదు. మా అమ్మ కొంచెం ఓపుకున్నప్పుడు, అమ్మ ఒక ముద్ద తిను, నీళ్లు తాగు అని బతిలాడేది. పోట్లేదమ్మా అన్నం. బాధలే అన్నపానాలైనవి, శత్రువులు ఇలా అయ్యారు. అప్పుడు ఈ చేతబళ్ళు దేవర్లు అంతగా తెలీదు. ఆ ఒత్తిడిలో నేను నలుగుతున్నా, నేను ఏసారుతున్నా, పడుతున్నా, బాధపడుతున్నా తెలీదు. కానీ నమ్మ ఉన్నప్పుడు ఒక్క ముద్దన్న తినమ్మా, నీళ్ళకు ఆధారం అనేది. మజ్జిగనం పిసుకొని తాగి, నీళ్లు తాగి ఒక 10-12 సంవత్సరాలు తిరిగా నేను. నిద్ర అనేది ఎట్లా ఉందో 16-17 ఏళ్ళు తెలియదు. ఒక 5-6 సంవత్సరాలుగా నిద్ర కొంచెం చక్కగా అన్నాం. ఇప్పుడు బలంగా నేను ప్రార్థన చేసుకొని ప్రతిదీ నేను విసర్జించా. లోకంలో ప్రతిదీ విసర్జించా. నేను గ్రూపు ప్రెసిడెంట్ వద్దు, గ్రూపు లీడర్ వద్దు, గ్రూపు సభ్యురాలు వద్దు, నాకు ఎక్కడ ఎలాంటి బ్యాంచీలు వద్దు. బ్యాంచీలు వస్తున్నారు, అందరూ నాకు ఏటీఎంలు ఇస్తున్నారు, నాకేమేమో పాన్ కార్డులు ఇస్తున్నారు, నాకు ఎక్కడికెక్కడో పిలుస్తున్నారు, కార్లు వస్తున్నాయి, కంపెనీ వాళ్ళు వస్తున్నారు, నాకు అన్నింటిలో వాడబడే మనస్సు ఇచ్చాడు దేవుడు. వద్దు, నాకు మనశ్శాంతి కావాలి, నాకు దేవుడు కావాలి. అన్నిట్లో విసర్జించుకున్నా, అన్నిటినీ. అందుకనే అపోస్తుడైన పౌలు చెప్పాడు, లోకాన్ని నేను పెండగా పెంచుకున్నాను. లోక స్నేహాన్ని పోయి అక్కడ వాళ్ళని అడిగి, ఇక్కడ వీళ్ళని అడిగి, ఇక్కడ ఇల్లు కట్టాలంటే అడగాలి, ఇక్కడ పెళ్లి చేయాలంటే అడగాలి, ఇక్కడ ఏదైనా ఊరికి పోవాలంటే అడగాలి, అక్కడ ఏదైనా మనం చూడాలి. అడగటానికి మనం నేర్చుకుంది భక్తి, దేవుడిని మనం తెలుసుకుంది. అంత ఇల్లు కట్టా, ఇంత మందిరం కట్టా, అంత ఇల్లు అమ్మే, అంతంత చేస్తున్నావు, ఎవరిని ఈ రోజు వరకు ఏమీ అడగల. ఆ నిషేధించిన రాయి మూలకు తలరాయిగా దేవుడే మళ్ళీ ఇప్పుడు నా ఇంటిని దేవుడు నూతన పరిచాడు. హల్లెలూయా. ఒక ఇల్లు, ఒక రూమ్ బాగా మంచి రూమ్ అయిపోయింది ఎదురుగా. హల్లెలూయా. అమ్మాలి అనుకున్న ఇల్లు ఎంత రూపం వచ్చిందో దేవునికే మహిమ కలుగునుగా. కటకటాలు పెట్టిస్తే, రంగులేస్తే చాలా అందంగా ఉంది.
అమ్మాలి అనుకున్న దాన్ని పాస్టర్ గారు చెప్పారు, ఏది జరిగినా నీకు మేలే జరుగుదేస్తారమ్మా, దేవుని చిత్తం అయితే అమ్ముడు బాది, లేదంటే మేలు జరుగుద్ది అన్నారు. అమ్మాలి 6 లక్షలకు ఒకళ్ళు అడిగారు, 7 లక్షలకు ఒకళ్ళు అడిగారు, 8 లక్షలు, 8 మీద ఇచ్చేద్దాం అనుకున్నా. కానీ ఆ 8 మీద కూడా ఎవరూ నిలబడలేదు. అది ఏమైంది, చివరికి ఆ ఇల్లే రూపుదిద్దుకుంది. హల్లెలూయా. అందుకనే మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు, మన ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. ప్రతిదీ మన సొంత శక్తిని ఆధారం చేసుకున్న రోజు మనం ఏది కూడా సాధించలేవు. అది నా అనుభవపూర్వకంగా అపోస్తులైన పౌలు చెప్పిన బోధల పూర్వకంగా నేర్చుకున్న అనుభవంతో నేను మీకు పంచుతున్నాను. లోకాన్ని నేను పెండగా పెంచాను, లోకాన్ని నేను పెండగా పెంచాను, జీవించుచున్నది నేను కాదు, క్రీస్తు యేసు నాలో జీవిస్తున్నాడు, జీవించుచున్నది నేను కాదు, క్రీస్తు యేసు నాలో జీవిస్తున్నాడు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వాడవడు. అవును ప్రభు, దేవుని ప్రేమలో అంటుకట్టుబట్టి ఏ శత్రువులైనా, ఏ ఏడ్చేవాళ్ళైనా, ఎవరు ఎన్ని గోతులు తోవినా, ఎవరు ఎంత నష్టపెట్టినా సమయం వచ్చినప్పుడు తప్పకుండా దేవుడే లేవనెత్తుతాడు. కానీ లోకాన్ని వేరే జీవించాలి. ఇక్కడ మంత్రం, అక్కడ అంతరం, ఇక్కడ తంత్రం, ఇక్కడ ప్రార్థనకి విలువ వస్తుందా? మంత్రానికి శక్తి ఉందా? అంతరానికి శక్తి ఉందా? దారిపోయే దానాలు అక్కడ 20,000, ఇక్కడ 10,000, అక్కడ 10,000 బ్యాగు నింపుకొని పోయే వాళ్ళ కాడ శక్తి ఉందా? మాటతోనే మృతులు లేపిన దేవుని మాటలో శక్తి ఉందా? తెలుసుకొని నలుగురికి మనం చెప్పాలా? దేవుడి కాడికి పోయేవాళ్ళే అంతరాలు, మంత్రాలు, తంత్రాలు, బొట్లు, బాణాలు పెట్టుకుంటే దేవునికి మహిమ రాకపోగా కుటుంబాల మీద, జీవితాల మీద ఒత్తిళ్లు వస్తాయి. హల్లెలూయా. ఏ రోజు కూడా అలాంటి సాహసం నేను చేయను. ఎంతైనా కానీ జిష్టి లాంటిది కూడా నేను తీయను. జిష్టి కాదుగా ఎర్ర నీళ్లు కూడా తీయం మేము. మా పిల్లలు, మా మనవాళ్ళు ఎంతమంది ఉన్నా అస్సలు ఏం చేయం. ఇండిషన్లు, మాటలు, ప్రార్థన, అంతకుమించి ఏం చేయం. అందుకనే రూపాంతరంగా ఉంటారు దేవుని పిల్లలు. ఎంత ప్రకాశవంతంగా ఉంటారంటే చాలా సౌందర్యవంతంగా. ఎంత ఉంది, ఎంత అనాథ. ఎస్తేరి ఎవరు పెంచారు? దిక్కులేని పాప. ఎస్తేరు రాణి లాస్ట్కి ఎంత సౌందర్యవతి అయింది, ఎంత అలంకరించబడింది, రాజుకి ఎంత నచ్చింది ఆమె, ఎంత రూపం ఇచ్చాడు దేవుడు ఆత్మ అభిషేకములో. అంతమంది రాజ్యపురంలో అంతమంది మంచి వస్త్రాలు, వైభోగాలు ఉన్న బిడ్డలు అందరికంటేనంట అందంగా ఉందంట ఆమె. అందుకనే రాజు ఎస్తేరునే చేసుకున్నాడు. ఎస్తేరుకి ఏమీ లేవంట, పట్టు వస్త్రాలు కూడా లేవు, ఈ దండలు లేవు, ఈ బులాకులు లేవు. ఉన్న బట్టలతో పోయి లైన్లో నిలబడిందంట కన్యలందరితో. అదే సౌందర్యం వచ్చింది, రాజు మెచ్చాడు, రాణి అయిపోయింది అంతఃపురానికి. అలంకరణ తగుమైనగా పెట్టుకోమన్నాడు దేవుడు. కానీ బొట్లు, బాణాలు, పాటలు చిన్న బిడ్డలకి, పెద్దవాళ్ళకి, అంటే వాళ్ళకి లోకానికి మనకు తేడా ఏముంది? ఇంకా ప్రత్యేకించబడిన గుర్తింపు ఏముంది? ఇంకా దేవునికి మన కుటుంబాల వల్ల, మన బిడ్డల వల్ల ఎక్కడి నుంచి మహిమ వస్తుంది? దేవునికి మహిమ రాలి వాళ్ళు పెట్టుకోరు, వాళ్ళు పలహారం తీసుకోరు, వాళ్ళు తినరు అనే ఒక చిన్న మాట దేవునికి మహిమ తెస్తుంది. అందుకని అన్యజనుల మధ్య నా నామం మీ వలన దూషించబడునని దేవుడు చెప్తున్నారు. అన్యజనుల మధ్య నా నామం మీ వలన మహిమ వస్తుందని మరొక చోట దేవుడు చెప్పాడు. అందుకనే క్రమము ఉండాలి, భయము ఉండాలి, భక్తి ఉండాలి. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వాడెవడు? యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా. కరువైనా కష్టమైనా, శత్రువైనా హింసలైనా,
ఎన్నాళ్ళైనా ఎడబాపు వాడెవడు, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వాడెవడు. ప్రైజ్ లార్డ్. 10 ఏళ్ళు ప్రార్థన చేశాం, 12 ఏళ్ళు ప్రార్థన చేశాం, 16 ఏళ్ళు ప్రార్థన చేశాం, 20 ఏళ్ళు అయింది, మార్పు రాలేదు. తర్వాత తెలుసుకున్నాం, దేవుని కాడ ఈ పరిస్థితిలో ఉండి ఒక స్థానంలో ఒక పాత్రగా నేను ఉండాలా ప్రభువా? నా వైపు లోకం చూసినప్పుడు ఏమో భక్తురాలంటే ఏమో అల్లుడు మారలేదంటే నీకు అవమానంగా ప్రభువా, నా వైపు చూడు నా కుమారి, ఒక్కటే మాట, నా వైపు చూడు అన్నాడు. అప్పుడు నేను ఆలోచించలేదు, పట్టించుకోలేదు, ఇంకా చేస్తూనే ఉన్నా. తర్వాత 2-3 కలిసి బలముగా మా అల్లుని ఆగం చేశారని నాకు తెలిసింది. చాలాయింది చేసి కూడా. నేను ఫుల్ పవర్ లేడీగా ఉన్నప్పుడు సారాయి ఆపినప్పుడు నా మీద కచ్చతో నా అల్లుడిని పనికి రాని వాడిగా, ఎక్కడికి కాదు, ఒక భార్య బిడ్డల కుటుంబం విషయంలో బలమైన శక్తుల కాడికి వెళ్ళి 2-3 డబ్బులు పెట్టి అతన్ని మతి స్థితి లేకుండా చేసి, మనిషిగా ఉన్నా కానీ అతనికి బాధ్యత ప్రేమ బయట ఉన్నప్పుడు ఉంటుంది కానీ ఇంట్లో ఉండటం లేదు. దాన్ని బట్టి మేమేమైపోయామంటే ఒక అల్లుడిని కూడా క్షమించలేని వాళ్ళగా ఉన్నాం. ఇప్పుడు అల్లుడి వైపు చూసి సేవను సంఘమును భక్తిని వదులుకోవాలా, లేకపోతే దేవుని వైపు చూసి నిలబడాలా? గొప్ప సవాలుగా, గొప్ప పోరాటం, గొప్ప యుద్ధము ఇది. ఊళ్ళోనే భార్యాభర్తలు ఉండి, ఊళ్ళోనే బ్రతికి ఉండి ఇంత పోరాటంలో దేవుడు నిలబెట్టుకున్నాడంటే తట్టుకునే ధైర్యం దేవుడు ఇవ్వకపోతే మేము చేయలేము ఏది కూడా అని దేవుని కాడే మొరపెట్టుకున్నాం. ఎవరు ఏమన్నా అనుకొని దేవుని వైపు చూడమన్నాడు, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు. అందుకనే దేవుని వైపు చూస్తున్నాం, కానీ మనుషుల వైపు చూస్తే మేము నిలబడలేం, బ్రతకలేం. అసలు ఒక గంట ఆలోచిస్తే నేను మంచంలో నుంచి అసలు లేవలేను. నా బాధ అది, నా బతుకు అది. ఆలోచించకుండా భక్తిలో నిలబడుతున్నాం కాబట్టి దేవుడు ముందుకు తీసుకెళ్తున్నాడమ్మా. ఎందుకంటే బయట నుంచి ఎవరు ఏమి ఇవ్వరు, ఏమి తారు, ఎక్కడ దొరకవు ఈ మాటలు. కొట్టల్లో దొరకవు, షాపుల్లో దొరకవు, ఊళ్ళో దొరకవు. ఎక్కడ దొరుకుతాయి అంటే దేవుని వద్ద సేవకులు కాడ మందిరంలోనే మంచి మాటలు దొరుకుతాయి. హల్లెలూయా. చెడిపోయే మాటలు క్షణాల్లో దొరుకుతాయి. చెడిపోయే మాటలు క్షణాల్లో నమ్ముకోవడానికి బాగా ఉంటాయి, ఆగం కావడానికి బాగా తీయగా ఉంటాయి. అవి ఆగం చేసే మాటలని మనం అనుకోం, అవన్నీ మనకు మంచిగా ఏదో చెప్తున్నారు అనుకుంటున్నాం. అవి దాని యొక్క వాక్యం చదువుతుంది అంట, మొదట తీపిగా ఉంటుందంట, దాని అంతం చేదుగా ఉంటుందంట. పాపం మొదట తీపిగా ఉంటుంది, దాని అంతం చేదుగా ఉంటుంది. స్నేహాల్లో కావచ్చు, లోకంలో కావచ్చు, చుట్టాల ద్వారా కావచ్చు, మనకి ప్రేమించే విషయంలో కావచ్చు, ఇచ్చే విషయంలో ఏదో పెడుతున్నట్టే ఉంటారు, ఏదో ఇస్తున్నట్టే ఉంటారు. వాటికి మనం గ్రహించాలి, పట్టుకోవాలి, జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి మనం. అందుకనే మెళుకువ కావాలి, ప్రార్థన కావాలి, జ్ఞానం కావాలి, చురుకు కావాలి, భక్తి కావాలి. ఇవన్నీ చేసినప్పుడు దేవుడు ఆటోమేటిక్గా మనకు అన్ని ఇస్తాడు. హల్లెలూయా. అన్నీ ఇస్తున్నాడు దేవుడు. అది కావాలి, ఇది కావాలని ముఠాలు కట్టి, గొర్రె పిల్లలు మేపి ముఠాలు కట్టి, అవి చేసి ఈ చేసి ముంజలమి కూరగాయలమి ముఠాలు కట్టి జనాల్లో తిరిగిన నాలు ఒక్క సీరతోనే ఎన్నో కాలాలు గడిచినాయి. హల్లెలూయా. ఉన్నా లేకపోయినా నువ్వు ఉంటే నాకు సాలయ్యా, ఎవరున్నా లేకపోయినా అన్నీ వదిలిపెట్టి ఎప్పుడైతే ఆయన పాదాల కాడ కూర్చున్నానో చిన్న చిన్నగా అన్నీ దేవుడు సమకూరుస్తూ ఈ స్థితిలో నిలబెట్టాడు. ఇదే మీకు ఆనవాలు. హల్లెలూయా. ఏ సేవకులు చెప్పినా, ఏ సేవకురాలు చెప్పినా, ఎక్కడికి వెళ్ళినా దీనిని మీరు జాగ్రత్తగా హృదయంలో పెట్టుకొని దీనిని మీరు అంగీకరించి ఒక సాక్ష్యం ఇది. ఈ పోరాట జీవితం, ఆత్మీయ జీవితం, ఈ పునాది వేసిన ఈ పునాదిని, ఇది బలమైన పునాదిగా మీ జీవితాల్లో కుటుంబాలు వేసుకొని దీన్ని బట్టి మీరు ప్రార్థన చేసుకుంటూ దీన్ని బట్టి మీరు ముందుకు సాగండి. దేవుడు తప్పకుండా మరలా ఈ సంవత్సరం వచ్చేసరికి ఒక్కొక్క జీవితంలో తప్పనిసరిగా ఎప్పుడంటే చేసినప్పుడు హల్లెలూయా కార్యాలు చేస్తాడు. అంతేగాని ఎస్తేరం అట్లే చెప్పుద్ది, ఆ మాటకారి నా మాటలు ఒక్కటి కూడా వాడను దేవుని ఎదుట. హల్లెలూయా. నా మాటల్లో జీవము లేదు, నా మాటల్లో శక్తి లేదు, నా మాటల్లో బలము లేదు. నా మాటలు ఏవంటే వట్టి మట్టి.
నా మాటలు ఏమీ ఉండదు. కానీ నాలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. నన్ను చూడవద్దు ఎవరు, నీకు మేలు కలగాలని మరీ మరీ వందనాలు చెప్పి మీకు నమస్కరించి చెప్తున్నా. నా వైపు అస్సలు చూడవద్దు ఏ ఒక్క బిడ్డ కూడా. నేను మాట్లాడుతుంది, నేను నిలిచి ఉంది, నేను పొందుకుంది, నేను పోరాడుచున్నది, నేను కలిగి ఉంది, మీకు ఏమైతే ఇస్తున్నానో దానిని బట్టి మీరు పునాదులు వేసుకొని ఆ రకంగా మీరు ముందుకు సాగండి. రెండోది, నా కొరకు ప్రార్థన చేయండి. అది ఒక్కటి చాలు. హల్లెలూయా. నా కొరకు మీరు ప్రార్థన చేస్తే చాలా ధన్యులవుతారు. హల్లెలూయా. దిబోరా చేస్తుంది, ఇంకెవరు చేస్తారు? పూర్ణ చేస్తారు, లక్ష్మణుడు చేస్తాడు. కొంచెం మరలా అందరూ చేయండి. ఎందుకంటే నాకు చాలా ఇలాంటి చేసినప్పుడు నన్ను కూడా పడేస్తూ ఉంటాయి కదా. అందరి కొరకు ప్రార్థన చేస్తే నేను ఇలా బలహీనురాలుగా ఉండేది. 24 గంటలు ఎటు ఏ బస్సులో ఉన్నా ఆదివారం 9ంటికి మనోళ్ళు ఉన్నారా లేరా? రాత్రి నుంచే వేదన, నిన్నటి నుంచే వేదన. ఒక్క వారం మనం టైం పొడిగిస్తే పోయేదమ్మా అని మా అమ్మాయి అన్నది. ఒక్కటే మాట నేను ఉండాలి కదమ్మా అని నేను మనసులో అనుకున్నా. మనోళ్ళు ఉన్నారా లేరా? ఎట్లా ముగించాలి ప్రభు? రాత్రే దేవుడు నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేస్తాననే మాట సంఘంలో మాట్లాడమన్నాడు. హల్లెలూయా. రాత్రే నాతో దేవుడు నాకు ప్రేరేపించాడు. ఏం చెప్తే వాళ్ళు ఏం వింటారు? వాళ్ళకి నిద్ర వచ్చేవాళ్ళు, బాధపడేవాళ్ళు, నన్నంటే ప్రేమించిన వాళ్ళు కూడా ఉండి ఉంటారు ఒకళ్ళిద్దరు. నేనేం చెప్పాలి? అమ్మగారు రాదేమో, పాస్టర్ గారు అలా మనసు వచ్చినప్పుడు నన్ను ప్రేమించు వారికి నేను ఆస్తికి కర్తలుగా చేస్తానని సంఘంలో నువ్వు మాట్లాడు అన్నాడు. హల్లెలూయా. ప్రేమించాలి అంటే ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటమే. చిన్న మేలైనా పెద్ద మేలైనా, మంచి అయినా చెడైనా, ఒకవేళ కష్టం అయినా సరే ప్రభువా నువ్వే క్షమించయ్యా, మా వల్ల పొరపాటు అయితే ఈసారైనా మళ్ళీ మా సహాయం చేయి ప్రభువా. అది ప్రేమించటం అంటే. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో చేరి వచ్చిన మీ అందరికీ నా మాటలు ఏమైనా పొరపాట్లుంటే, మీకు చదువు ఉంటే చదువుకోండి, మంచి మాటలు ఇంకా నాకు తెలియపరచండి, కానీ నా కొరకు ప్రార్థన చేయండి. ఈ మాటలు ముగిస్తున్నాను. ఏ అవసరం కొరకైతే మీరు ప్రార్థన కలిగి ఉన్నారో ఆ మాట, ఒక్క మాట నాకు ఫోన్లోనైనా చెప్పండి. సీక్రెట్ కావచ్చు, మంచిది కావచ్చు. నాకు ఫోన్లు చేసేవాళ్ళు నాకు ఫోన్లు చేస్తూనే ఉంటారు ఎప్పుడు. వాళ్ళకి ప్రార్థన అవసరమైనప్పుడు బంధువులే ఎక్కువ చేస్తారు. ఎవరైతే వాళ్ళకి నేను కాదనుకుంటాను వాళ్ళే నాకు ఎక్కువ ఫోన్లు చేస్తారు. ఫలానా కోరిక ప్రార్థన చేయి మాసి పూపి అని వాళ్ళే ప్రార్థన చేస్తారు, ఫోన్లు చేస్తారు. సంఘ బిడ్డల కంటే ఎక్కువ నాకు ఎవరు కాదనుకుంటా నేను. సంఘాన్ని చూస్తే మా బంధువులను చూసినంత ప్రేమ ఉంటుంది నాకైనా నా బిడ్డలకైనా. మీరేమనుకుంటారో నన్ను మమ్మల్ని, కానీ మీరెవరు కనపడ్డా ఏ పనిలో ఉన్నా మాకు మా సొంత బంధువులాగా అంత ప్రేమ ఉంటుంది. మాకు పనిలోనే ఉంటాం, కానీ మీరు కనపడితే మాకు అంత ఆనందం ఉంటుంది. ఎందుకంటే దేవుని రక్తం చేత కడగబడిన సంఘం, ఒకే రక్తం, ఒకే పానం, ఒకే రొట్టె, ఒకే మందిరం, ఒకే స్నేహం, ఒకే సమాధానం, ఒకే కంచెలు పోతున్నాం మనం. ఇంతమంది ఊళ్ళో ఉన్న అంతమంది మీద మాకు అంత ప్రేమ ఎవరి మీద ఉండదు. ఎక్కువ సంఘం, తర్వాతే మొదట దేవుడు, తర్వాతే ఎవరైనా, అంతే. అందుకని ఒక మాట దేవుడు రాత్రి నాతో చెప్పిన మాట, నాకన్నా ఎక్కువగా దీన్ని ప్రేమించిన కరెక్ట్ కాదు. దేవుడు చెప్పాడు, బిడలను ప్రేమించేవాళ్ళు ఆస్తిని, ఎండి బంగారములను, స్నేహాలను, అందమును, వస్త్రములను ప్రేమించేవాళ్ళు ఉన్నారు. కాబట్టి నా ప్రేమను గూర్చి ఆస్తికి కర్తలుగా వాళ్ళతో మాట్లాడమని దేవుడు చెప్పాడు. మొదట దేవుణ్ణి ప్రేమించే హృదయంతో బిడలను ప్రేమిద్దాం, బంధువులను ప్రేమిద్దాం, అదే రకంగా సంఘాన్ని ప్రేమిద్దాం. దేవుణ్ణి పక్కన పెట్టి మనం ఎంత దూరం పోయినా మన ప్రయాణం సాగదాం. అది నిజమైన నా సాక్ష్యం. నేను చేశాను, లోకంలో అన్నీ చేశాను. దీన్ని పాడుపెట్టి గొర్రెపిల్లలు మేపుకొని ఒక సంవత్సరం అంతా దీని ముందు నుంచే తోలుకొని పోయా. ఇది మట్టిగానే ఉంది. దాన్ని అమ్మేసి దీన్ని తలపట్ట తర్వాతే దేవుడు నన్ను నిలబెట్టి, ఇలాంటి చాలా ముందు దేవుడు పని చేసిన తర్వాతే నా పని దేవుడు చేశాడు. అంతేగాని దీన్ని పక్కన పెట్టినన్నాళ్ళు, నాకు పరిచర్య పట్టించుకున్నన్నాళ్ళు నాకు అసలు ఒక ముద్దన్నం లేదు, ఒక గుడ్డ లేదు, ఒక కూడు లేదు. చేసినాకే దేవుడు ఆ పరిచర్యను బట్టి దీవించాడు. కాబట్టి నన్ను ప్రేమించండి, మొదటగా దేవుని ప్రేమించండి, తర్వాత బిడలను, కుటుంబాన్ని ప్రేమించుకోండి. ఎక్కడ పడితే అక్కడ ముచ్చట్లో కూర్చోండి, బాధపడుతూ ఉండకండి. బాధను ఇంకా తీసుకొస్తాడు దుష్టుడు. హల్లెలూయా. బాధ ఒక పక్క అయినా దేవుని అన్ని బాధలు ఒక ఎత్తు అయితే దేవుడు ఒక ఎత్తుగా మన మనసులో, మన హృదయంలో ఉండాలని నా కోరిక. దేవుని కోరిక కూడా అదే సేవకులు చెప్పేది. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఏమైనా అవసరమైతే నా ఫోన్లు కూడా చేయండి. లాలా నాయకుకి ఈ సంవత్సరంలో నేను ప్రసంగం చేశాను, సువార్త పంచాను. ఇంకో 3 చెప్పాను, స్త్రీలకి వస్తామన్నారు, రాలేదు.
ఏం చదువుతావు నీదని వాళ్ళు అన్నారు. నా వైపు చూడకండి, రాండి, అవన్నీ చేతపడి క్రియలు వాళ్ళకి లేలు ఏం పెడతారు, రాండి, వస్తా ఆదివారం అన్నారు. చెప్తూనే ఉండాలి, సువార్త ఆపకూడదు. మారిన మనం చెప్పకపోతే మారనోళ్ళు ఏం చెప్తారు? అందుకే ఆ దేవుడు నా ప్రేమను పంచమంటున్నాడు. మనం చెప్తే వాళ్ళు వినర్లే అని మనం అనుకుంటే మనం మూత వేసినట్టు. అందుకనే నూర్చే కళ్ళం తొక్కే ఎద్దు నోటికి అంట చిక్కం పెట్టకూడదంట. వాక్యంలోనే ఒక ఎద్దు కళ్ళం తొక్కుతూ ఉంటే, తింటూ తొక్కుతూ ఉంటే దానికి బలం వస్తూ ఉంటుంది, గింజలు రాలుతూ ఉంటాయి. అది తినకుండా కళ్ళం తొక్కుతూ ఉంటే అది బలహీన పడిపోది, ఆ గింజలు రాలవు. అందుకనే కళ్ళం తొక్కే ఎద్దు నోటికి చిక్కము పెట్టకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఎలాంటి వాళ్ళమంటే కళ్ళం తొక్కే ఎద్దుల్లాంటి వాళ్ళం. వాళ్ళు చెప్పినా మనం దేవుని వాక్యము, దేవుని సువార్త మన బంధువులకు కూడా చెప్పుకోకపోతే ఎట్లా? మన వాళ్ళకు కూడా చెప్పుకోకపోతే, లక్ష్మి కాడికి వెళ్ళి అసీనా భార్య కాడికి ఒకరోజు చెప్పింది ఆ బాధ. నేను కూడా బాధపడ్డా. మా కొరకు ప్రార్థన చేయండి బాయ్ అని చెప్పింది. చేస్తున్నాం అమ్మ, అబ్బాయి పోయే రోజు నుంచి చేస్తున్నాం సంఘంలో ప్రార్థన. కానీ వీలైనంత వరకు దేవుని వైపు చూడు. ఇలాంటి వాళ్ళకి ఆ దేవుడు గొప్పోళ్ళకు కాదు. దేవుని నమ్ముకుంటే తప్పు లేదు. కొంతమంది లోకంలో టీవీలు, సెల్లులు, బైకులు, షికార్లు, స్నేహాలు, తాగుళ్ళు, తిరుగుళ్ళు, ఆ డొంకల్లో, ఆ కంపల్లో, ఆ చెట్లలో పిల్లగాళ్ళు పతనమైపోతున్న తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు. దాని పరిమాణం తర్వాత తెలుస్తుంది, ఇప్పుడేం తెలీదు. లోకంలో అలాంటి శ్రమల్లో రాకముందే చిన్న బిడ్డలప్పటి నుంచే మందిరానికి నడిపించుకుంటే తల్లిదండ్రులకి రేపు కుటుంబానికి గౌరవం, తల్లిదండ్రులకి మంచి పేరు వస్తుంది, దేవునికి మహిమ వస్తుంది. ఇవన్నీ నేను ఆమెతో చెప్పలేదు. కానీ వీలైనంత వరకు రండి. అంటూ లేదు, ముట్టు లేదు. మన కోసమే దేవుడు, మనలాంటి వాళ్ళ కోసమే ఆ దేవుడు నీ పిల్లలకి నీకు ఒక దారి చూపించి ఒక దరి చేరుస్తాడు. సమయం వచ్చినప్పుడు నిన్ను లేవనెత్తుతాడమ్మా, రమ్మని 2 ముక్కలు ప్రార్థన చేసి వచ్చేసా. హల్లెలూయా. అది సువార్త పంచటం అంటే. సిగ్గుపడకూడదు సువార్త పంచేటప్పుడు, బాధపడకూడదు. బాధ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు వినరుగా మన మాట. వినకపోయినా దాన్ని పక్కన పెట్టేసి 2 మాటలు చెప్పి ప్రార్థన చేసి రాటే. కాబట్టి అలాంటి ప్రేమను పంచుదాం, దేవునితో మన జీవితాలు అంటుకట్టుకుందాం. దేవుడు యొక్క సాక్ష్యాన్ని, ఈ ప్రసంగాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.